నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా, మధ్యప్రదేశ్ లో ఒక పెళ్ళైన భార్య తన భర్తని నల్లగుండడం చంపేసింది అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? ఆ చంపడం అసలు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నల్లగా ఉండి చంపేస్తారా? బాధాకరం ఏందమ్మా, ఇప్పుడు ఒక ఆడ చేసిందంటే ఎవరికైనా అవమానం. ఎదట ఆడవాళ్ళకు కూడా అది అవమానం అనిపిస్తది. నల్లగుండని పెరిగి వేరేటోళ్ళ అక్క సంబంధం పెట్టుకొని చంపేసిందట. చంపేసినాక అది బయటపడదు అనుకుండు. ఏంటంటే ఏదో సొమ్ములు అవి ఇవి అని చెప్పిందట. అది బయటపడ్డది. అలా చేయొద్దు కదా. అంటే ఇది కాదు, దొంగతనం చేయడానికి ఒక పర్సన్ వచ్చి ఇలా చంపేశారు అని అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమా లేకపోతే నిజంగా నీ అమ్మాయి చెప్పిందట? లేదు, నిజంగానే చంపేసిందట. పోలీసు వాళ్ళు నిర్ధారణలో తెలిసిపోయింది. అలా చంపకూడదు. వాడి ప్రాణం తీయడానికి ఎవరు అసలు? వాళ్ళ కన్నోళ్ళు ఎక్కడో కన్నోళ్ళు తల్లిదండ్రి చంపడానికే కానీ వాళ్ళకి ఇచ్చిందా? కానీ అలా చేయకూడదు. ఏ ఆడమైనా అంతకైతే ఇష్టం లేకుంటే వదిలేయండి. వాళ్ళ చక్కన వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఆయన ఉంచుకున్నాం అనుకో, ఆయనతోటి వెళ్ళిపోయినా చక్కగా వాడు వాడు బతుకుతాడు కదా. అలా చేయకుండా నువ్వు ఎవరో చేసిన దానికి కత్తి తీసుకొని ఆడికాడి కచ్చ కచ్చ పొడి చంపినవంటే అది ఎంత బాధాకరం. చూచేటోళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అది మన మన దేశానికి సంబంధించిందే కదా. ఒక ఆడదానికి ఎంత డేరు ఉంటే డబ్బు ఇచ్చి వాళ్ళని పిలిపించుకొని చేపించిందట. అది ఎవరైనా దీన్ని మంచిదే, ఆమె బాగా చంపిందని ఎవరంటారు? ఎందుకంటే ఇప్పుడు మగవాడు కూడా అలా చంపంగానే మన అందరం తిట్టలేదా? ఇది కూడా అంతే. వాళ్ళ చక్కిన వదిలేస్తే వాళ్ళ చక్కిన వాళ్ళు బతుకుతారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఆడైనా మగ అయినా అలా చంపకుండా పోతే మన దేశం ఎక్కడుంటది? అలా చంపకుండా పోదానికే కదా పెళ్లి చేసేది. అందుకేనా? ఇష్టం లేకుంటే వదిలేయాలి కానీ అతి ఘోరంగా అతన్ని చంపిందట. ఆమెకు దాన్ని కూడా ఎమ్మటే ప్రభుత్వం మంచోళ్ళు అయితే ఆమెను కూడా ఎమ్మటే చంపి వాని సమాధి పక్కన వీళ్ళని పెడితే సావులు అన్నాయి ఆగిపోతాయి. ఎక్కడ ఆగిపోతున్నాయి? ఇప్పుడు ఆయన చంపేసిండ్రు, నెల అవుతుంది. ఆగిపోతుందా? వాడిని తీసుకుపోయి చక్కగా ఏసీ రూమ్ లో ఎక్కడో పెట్టి మంచిగా పువ్వులాగా చూచుకుంటారు. ఆయనని ఎన్ని దినాలైంది? ఇంకా 4 రోజులు అయితే నెల అవుతుంది. ఆయనకి ఏదన్నా ఇంతవరకు వాళ్ళకు న్యాయం చేసిందా ప్రభుత్వం? సత్యనారాయణ సార్ ఏడికి పోయిండు? ఒకప్పుడు ఏం చేసిండు? ఆ గతం మర్చిపోయిండా? మరి ఆ గతం అన్నది ఇప్పుడు, ఆ పౌరుషం అన్నది అప్పుడు అదే ఆఫీసర్, అవే బట్టలు, అదే పదవి, ఇప్పుడు కూడా అయ్యే. కానీ అమ్మాయిని ఎవరిదే కానీ అమ్మాయి చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఏడుతాండ్రు. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళకి ఇంతవరకు ఎందుకు అన్నలు కూడా మీడియా ముందటికి వచ్చి వాళ్ళకి చెప్పుకుంటా ఏడుస్తుండ్రు? అదే వాడిని ఎమ్మటే చంపి అక్కడ వాడి అమ్మాయి పక్కానే సమాధి చేసినట్టుంటే అత్తలు బాగుండేది. జరగకుండా ఆగుతాయి హత్యలు. ఆడమైతే నాకు ముద్ద దాన్ని కూడా ఎమ్మటే సమాధి చేయాలి. వాడి తల్లిగారు రావాలా, నా కొడుకుని ఎట్లా చంపినవని ఎమ్మటే ఆమెను కూడా చంపి అక్కడ పెడితే సావులన్నీ ఆగిపోతాయేమో మేము అనుకుంటున్నాము. సామాన్యత ఆగిపోతాయేమో. లేస్తాయి చంపుకోవడాలు చావడాలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు కనీసం నల్లగా ఉన్న పర్సన్ చంపేస్తున్నా అంటే ఇంకా నల్లగా ఉన్న ఎవరు పెళ్లి చేసుకోరు అంటారు, పెళ్లి అవుతాయి అంటారు. మరి నల్లగున్నోళ్ళు అదే మనుషులు కదా. చేసుకుంటప్పుడు దానికి ఏమన్నా చిన్నపిల్ల చేసుకున్నప్పుడు దానికి ఎట్ట పెళ్లి చేసుకుంది? సిగ్గున్న ఆడదైతే అట్లా చంపటమా? లేకపోతే వాడిని వదిలేసి వెళ్ళిపో. వాడు చక్కిన వాడు ఇంకో దాన్ని చేసుకుంటాడు, అట్లాగనే బతుకుతాడు. వాళ్ళ తల్లిదండ్రికి నువ్వు కడుపు కొత్త మిగిలిచ్చినావు, నీకేమొచ్చింది? అవునా? అందు గురించి గవర్నమెంట్ చట్టం ఎమ్మటే ఆడగాని మొగ గాని ఎమ్మటే చంపేయాలి. నువ్వు ఉరి శిక్ష ఇప్పుడు మొన్న ఇద్దరిని ఏదో చెన్నైలో చేసినందుకు ఉరి శిక్ష వాళ్ళకి వేసినావు. ఎంత బాగుంది! చెన్నై వాళ్ళు ఎంత మంచి పోలీస్ ఆఫీసర్లు, ఎంత మంది సీఎం, అవునా కాదా? మరి ఎక్కడ మన దేశాన ఇంకా సావులే మిగులుతాయి. ఇంకా ఉంటా ఉంటే చంపుకోటాలే ఉంటాయి. మనకు మిగిలేది ఏం లేదు. ఏ తల్లి దానికైనా కడుపు కోతలే ఉంటాయి, చంపుకోటాలు ఆగాయి. చట్టం అంటే, పోలీస్ అంటే, ఇది మన దేశంలో భయం అంటే లేదు. భయం అంటూ పోయింది. పోమంటే ఇలా జరుగుతుంది. ఎందుకు జరుగుద్దిరా? ఒకటా రెండా? మరి ఇంకొక అమ్మాయిని కూడా నిలబెట్టి 14 ఏళ్ళ అమ్మాయిని పొడి చేసిండ్రు. అలా జరుగుతున్నాయి. అలా కాకుండా ఈ ప్రభుత్వం పట్టించుకొని చక్కగా వాళ్ళని కూడా ఎమ్మటే ఏదో ఒకటి చేస్తే బాగుంటదని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఆడవాళ్ళు.